కేంద్రంలో హైటెన్షన్ నెలకొంది. ఇవాళ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మహాధర్నాకు పిలుపునిచ్చింది. లగచర్లలో గిరిజనులపై దాడికి నిరసనగా ధర్నాకు దిగుతోంది బీఆర్ఎస్. మహాధర్నాలో పాల్గొనబోతున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ధర్నాకు అనుమతి ఇవ్వలేదు పోలీసుల తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఎస్పీ క్యాంపు కార్యాలయంపైకి వాటర్ బాటిల్ విసిరారు కార్యకర్తలు. అడిషనల్ ఎస్పీ చెన్నయ్యతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. అనుమతి లేకుండా ఇవాళ ధర్నా నిర్వహిస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఒకసారి విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అర్ధరాత్రి కూడా హైడ్రామా కొనసాగింది. మాకు అనుమతి ఇవ్వరా, అనుమతి లేకపోయినా మేము ధర్నాకు పిలుపునిస్తామంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. లంబాడి వ్యతిరేక రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ లంబాడి వ్యతిరేక రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ లంబాడి వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక వైఖరి లంబాడిల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కేటీఆర్ గారి మహాధరణ వెంటనే కేటీఆర్ గారి మహాధరణ వెంటనే ఎస్పీ గారు పర్మిషన్ ఇస్తారు మోసం చేసే ఎస్పీ గారు రావాలి రావాలి కేటీఆర్ గారి మహాధరణకు పర్మిషన్ వెంటనే కేటీఆర్ గారి మహాధరణకు పర్మిషన్ వెంటనే కేటీఆర్ గారి మహాధరణకు పర్మిషన్ వెంటనే రేపు ఇబ్బంది చెప్పమంటారా? ఇప్పుడు ఇష్యూ మన హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఇష్యూ ఇది. అర్థమైందా? ఇది ఎంతసేపు అక్కడ పోయి లొల్లి పెట్టాలి తప్ప మహబూబాబాద్ జిల్లా చాలా పీస్ఫుల్ ఏరియా. ఇప్పటి వరకు గవర్నమెంట్ మారినా కూడా ఇక్కడ ఒక చిన్న గొడవ లేదు. మా దగ్గర ఎటువంటి ఇష్యూ కాలేదు. చేసుకోవద్దా సార్? మీరు ధర్నాకు వచ్చారు, ధర్నా ఇస్తారు. ఎవడన్నా రాయికి లేపితే మాత్రం వాళ్ళు ఫోన్ చేయాలి. చెప్పండి చెప్పండి మీరు అదే అందుకనే చెప్తున్నాం. రైట్, ఒక్కసారి ఆ లెటర్ కాపీని మీరు చూస్తున్నారు. అదిగో మీరు చూడొచ్చు, రిక్వెస్ట్ ఆఫ్ పర్మిషన్ అన్నట్టు ఆ లెటర్ కి సంబంధించి. సో ఆ లెటర్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇదే నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఇటు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోయినా మేము ధర్నాకు దిగుతా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఏమైనా అరెస్టుల పర్వం కొనసాగే అవకాశం ఉందా ఈరోజు? మీటింగ్ మాత్రం నిర్వహించడానికి ససేమిరా ఒప్పుకోమని చెప్పి పోలీసులు తేల్చి చెప్పారు. మహబూబ్ నగర్ లో లగిచెర్లలో ఘటన జరిగితే ఇక్కడ మహబూబ్ నగర్ లగిచెర్లలో ఘటన జరిగితే ఇక్కడ మహబూబాబాద్ లో ధర్నా చేయడం ఏంటన్నటువంటి ఒక ప్రశ్న ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు, అలాగే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి మహబూబాబాద్ లో ఒక ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయొద్దన్నటువంటి సూచనలు కూడా ఇక్కడ పోలీసులు చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం, అంటే 2 రోజుల క్రితం కూడా పోలీసులు దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేశారు. కేటీఆర్ ఆధ్వర్యంలో మహాధర్నాకు మేము పిలుపునిస్తామన్నటువంటి సూచనలు కూడా చేసినప్పుడు పోలీసులు ఫస్ట్ అనుమతి ఇచ్చారు. వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి వెళ్లి స్థలాన్ని పరిశీలించారు, దానికి సంబంధించినటువంటి వివరాలను సేకరించారు, మహాధర్నాకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ తీరా ఈ రోజు మాత్రం మహాధర్నా జరగనున్నటువంటి నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో నిన్న కాంగ్రెస్ నేతలు కూడా మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళు ఒక హాట్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. ఒకవేళ గనక బీఆర్ఎస్ నేతలు గనక ఇక్కడ మహాధర్నా నిర్వహించి వస్తే మాత్రం దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మేము శివారు ప్రాంతాల్లోనే మేము కాంగ్రెస్ కార్యకర్తలందరూ కలిసి వాళ్ళని ఎదుర్కొంటాము, రాళ్ల దాడికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పడంతో ఒక్కసారి వాతావరణం వేడెక్కింది. పోలీసులు కూడా ఈ సూచనలు గమనించినటువంటి పోలీసులు వెంటనే కొంత పునరాలోచించి మహాధర్నాకు మేము ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లేనిపోని కార్యక్రమాలకు మళ్ళీ తెరలేపినట్టు అయిపోతుంది. ఇక్కడ మహబూబ్ నగర్ లాగానే ఇక్కడ మహబూబాబాద్ లో కూడా ఒక ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయన్నటువంటి భావించినటువంటి పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నట్టు వాళ్ళకు ఒక లెటర్ కూడా ఇష్యూ చేశారు. అయితే దీన్ని
కోపద్రిక్తులైనటువంటి బీఆర్ఎస్ నేతలు నిన్న మాట మీద నిలబడ్డటువంటి ఎస్పీ గారు మళ్ళీ ఈ రోజు ఎందుకు దీన్ని ఆపారు, ఎందుకు మాకు నిరాకరిస్తున్నారని చెప్పి ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా చేసుకోవచ్చు కదా అని చెప్పి ఒక సూచనలు చేస్తూ ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఇక్కడ నిన్న ఎస్పీ కార్యాలయం ముందు కూర్చొని ధర్నా చేశారు. ఇక్కడ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున 2 గంటల పాటు రాత్రి కార్యాలయం ముంగట ధర్నా చేసినటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు చాలా సివియర్ గా హెచ్చరించారు. ఎందుకంటే ఇప్పటి పరిస్థితుల్లో ఇక్కడ మహబూబాబాద్ కార్యాలయంలో రామచంద్ర నాయక్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్ విప్ తను హాట్ కామెంట్ ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి. మేము ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఉపేక్షించేది లేదు, మహాధర్నా కనుక వస్తే కేటీఆర్ ఇక్కడ అడుగు లేదని చెప్పి ఇటు ఎంపీ బలరాం నాయక్ అలాగే రామచంద్ర నాయక్ అలాగే మురళీ నాయక్ వీళ్ళు ముగ్గురు కూడా చాలా హాట్ కామెంట్స్ చేసి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు మీటింగ్ నిర్వహించే నైతిక హక్కు లేదు, ఇక్కడ గిరిజనుల భూములు లాక్కున్నారు, ఐటీ కంపెనీలు అని చెప్పి అన్నారు, అలాగే కొన్ని కాలేజీలకు అనుమతులు ఇస్తామని చెప్పి అన్నారు, ఎక్కడ నిర్వహించకపోవడం 10 ఏళ్లలో వీళ్ళు చేసింది ఏందన్నటువంటి ఒక సూచన చేశారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మహబూబాబాద్ కి ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఏం చేశారన్నటువంటి ఒక ప్రశ్నలు లేవనెత్తారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మహబూబాబాద్ లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు దారితీసేటువంటి ఒక కుట్రలు జరుగుతున్నాయి. కేటీఆర్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతనే మహబూబాబాద్ లో అడుగు పెట్టాలి, అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను మహబూబాబాద్ లో కూడా అడుగు పెట్టనివ్వనటువంటి ఒక సందేశాలు కూడా చాలా వినిపించారు. వెంకటరత్నం ఇప్పుడు ఈ ఘటన తర్వాత, ఎందుకంటే ఈరోజు పర్మిషన్ లేదంటున్నారు, అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు మహాధర్నాకు దిగే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ఆల్టర్నేటివ్గా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా బీఆర్ఎస్ దగ్గర? ఎస్, అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ధర్నా నిర్వహించాలి. నిన్న రాత్రి మాత్రం జరిగినటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకుని మీరు అనుమతి ఇచ్చినా ఇయ్యకున్నా కానీ మేము ఖచ్చితంగా మహాధర్నా నిర్వహించి తీరుతామని చెప్పి మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ అలాగే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. చాలా మంది కూడా మేము ధర్నా నిర్వహించి తీరుతాం, ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పుడు మేము ఏది ఏమైనా ముందుకు వెళ్తామన్నటువంటి సూచనలు చేశారు. కానీ నిన్న ఎస్పీ గారు అలాగే అడిషనల్ ఎస్పీ రంగంలోకి దిగి వారిని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో వీరు ఖరాఖండిగా చెప్పేశారు, ఎట్టి పరిస్థితుల్లో ధర్నాకు అనుమతి లేదు అని చెప్పి ఒక లెటర్ కూడా వాళ్ళకు ఇష్యూ చేసినటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అనుమతి నిరాకరించడంతో కొంత అప్రమత్తమయ్యారు. ఎందుకంటే వాతావరణం చెడగొట్టదని పోలీసులు కూడా వీళ్ళకు కొంత రిక్వెస్ట్ చేశారు, మీరు అవసరం అనుకుంటే మిగిలిన సమయంలో తర్వాత ప్లాన్ చేయండి అని చెప్పినప్పుడు వీళ్ళు కొంత శాంతించి నెక్స్ట్ టైం చూసుకుందాంలే అన్నటువంటి ఒక ఆలోచన కూడా చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కూడా పోలీసులు 144 సెక్షన్ ను కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నలుగురు ఎక్కడ గుమికున్నా వాళ్ళకు అనుమతి లేదు, వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పడంతో వీళ్ళు మనసు మార్చుకున్నారు. దీన్ని ప్రశాంతయుతమైన వాతావరణం నెలకొన్నప్పుడే మహాధర్నా మహబూబాబాద్ లోనే నిర్వహించి తీరుతామన్నటువంటి ఒక సూచనలు అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు పలు సందేశాలు చెప్పినటువంటి నేపథ్యం ప్రస్తుతానికైతే 144 సెక్షన్ కొనసాగుతుంది. ఈ ధర్నా కూడా మహాధర్నాను కూడా విరమించి మరుసటి రోజు నిర్వహించుకోవడానికి వీళ్ళు ఉద్యుక్తులయ్యారు. సచిన్.